హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీతోని ఒక మంచైన కర్రీ, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఈ కర్రీ వచ్చేసి మనకి రోటీస్కి, రైస్లోకైనా సరే, లేదా కలర్ రైస్లోకి, బిర్యానీలోకైనా చాలా చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేశారంటే దీన్ని సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో, ఈ రెండిటి ఆలు వంకాయ ఈ రెండిటి కాంబినేషన్తో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇక్కడ వంకాయలు ఆలు కలిపి మొత్తం 3/4 కేజీ ఉన్నాయి. ఇక్కడ వీటిని ఫస్ట్ ఆలుని ఇలా చిక్కు తీసేసుకొని ఇక్కడ పక్కన గిన్నెలో వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేసి పెట్టేసుకున్నాను. ఇందులో ఈ కూరగాయలు కట్ చేసిన కూరగాయలు ఆలు కానీ వంకాయలు కానీ ఆ వాటర్లో వేసేసుకున్నామంటే చేదు అనేది రాదు. ఆలు ముక్కలు అనేది ఈ మాత్రం లావు ఉండాలి, అస్సలు సన్నగా అనేది కట్ చేసుకోవద్దు. ఈ కర్రీకి మాత్రము చూపిస్తున్న విధంగా ఆలుని మాత్రం అంతంత ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వంకాయలని కుడక ఈ మాత్రం ఉండాలి సైజ్ అనేది, మరి అసలు చిన్నగా అసలు కట్ చేయకూడదు. ఎందుకంటే కర్రీ అనేది అసలు నుజ్జు నుజ్జు అయిపోతుంది చిన్నగా కట్ చేసి వండినామంటే. ఈ సైజు ఉంటే సరిపోతుంది కర్రీకి. అలాగే ఒక 2 ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఒక 3 టమాటో పండ్లు మీడియం సైజు ఒక 3టిని ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాతకి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్లంతా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలి ఈ కర్రీకి అనేది. చెక్క, లవంగ ఈ రెండిటిని వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలను అనేది ఇలా పొడుగా కట్ చేసుకొని అందులోకి ఒక గుప్పెడు కరివేపాకేసి 1 నిమిషం ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాతకి అలాగే కట్ చేసి పెట్టేసుకున్న సాల్ట్ వాటర్లో ఉన్న ఆలుని వంకాయల్ని ఇందులో వేసేసుకొని 1-2 నిమిషాల పాటు ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాతకి మీడియం మంట మీద చూపిస్తున్న విధంగా తగినంత సాల్టు అలాగే పసుపు ఈ రెండింటిని వేసేసుకొని మరొక్కసారి అంతా కలిసేలా వీటిని చిన్నగా నిదానంగా కలిపేసుకోవాలి కర్రీ అనేది. లేకపోతే అంతా కిచిడీలాగా అయిపోతుంది వంకాయలు ఆలు కానీ. చూపిస్తున్న విధంగా నిదానంగా వీటిని కలిపేసుకున్నాక 3 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసుకున్న తర్వాతకి సగం ఉడికిపోతుంది ఇక్కడే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో పట్టినేదే వీటిని వేసేసుకొని ఒక 2 స్పూన్ల మైన సరిపడా అలాగే టమాటో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసుకొని 1-2 నిమిషాల పాటు మరొక్కసారి వీటిని అంతా కలిసేలా కలిపేసుకున్న తర్వాతకి 2 నిమిషాల పాటు ఇందులోనే మగ్గనిచ్చేసుకోవాలి. అప్పుడైతే పచ్చివాసన అలాగే టమాటో పండు అనేది కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు సరిపడా కారం ఒక 2 స్పూన్ల మైన వేస్తున్నా నేను ఇక్కడ. 1.5 స్పూను అలాగే మిక్స్ చేసి పెట్టేసుకున్న ధనియాల పొడి అలాగే చూపిస్తున్న విధంగా ఒక చిన్న కప్ అంతా డ్రై కొబ్బరి వేస్తున్నా నేను ఇక్కడ. వీటిని అంతా కలిసేలా మరొక్కసారి నిదానంగా చూపిస్తున్న విధంగా మంట అనేది మీడియం మంట మీదనే ఈ కర్రీ అనేది చేసేసుకోవాలి. అంతా కలిసేలా ఇలా కలిపేసుకున్న తర్వాతకి మరొక 2 నిమిషాలు ఆయిల్లోనే ఇలా మగ్గనిచ్చేసుకోవాలి కర్రీని. కారము ఇవన్నీ వేసినాం కాబట్టి ఆయిల్లో 1-2 నిమిషాలు మగ్గించిన తర్వాతకి ఎసురుకి సరిపడా వాటర్ పోసేసుకోవాలి ముందరని. మనకు కర్రీ అనేది గ్రేవీగా కావాలా లేదా కొంచెం పులుసుగా కావాలా అనేది సరిపడా వాటర్ పోసేసుకొని ఇలా ఉడుకుతున్నప్పుడు చివరిగా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని కొత్తిమీర వేసిన తర్వాతకి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేసుకున్నామంటే కర్రీ అనేది మనకు ఇలా రెడీ అయిపోతుంది. నేనైతే ఇది గ్రేవీలాగా తయారు చేశాను. పులుసులాగా అయితే మాత్రం కొంచెం వాటర్ ఉండంగానే బంద్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేననేది ఇది వైట్ రైస్లోకి చేశాను. చాలా టేస్టీగా చాలా బాగుంది. మా ఇంట్లో ఇలాగే తింటారు. కొంచెం పులుసులాగా పెట్టామంటే అంత ఎక్కువ ఇష్టపడరు. అందుకనేసి ఇలా కొంచెం గ్రేవీలాగా చేశాను. చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. వంకాయ అనేది ఈజీగా ఉడికిపోతుంది. మనకు ఆలు అనేది కొంచెం డౌట్ ఉంటుంది. ఆలు కూడా బాగా ఉడికిపోయింది. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది.